నగర్సుల్ ట్రైన్ ఎక్కి నిజామాబాద్ వెళ్ళబోతున్నాం. మరి కొద్దిసేపట్లో ట్రైన్ రాబోతుంది. ట్రైన్ వచ్చింది. तू झोप की तुझ लगी ते मास येतात होती मोठी पाटल నిజామాబాద్ చేరుకున్నాం. ఫ్రెండ్స్ ఇక్కడ ఆర్మూరు బస్ ఎక్కా అంకాపూర్లో దిగా. నిజామాబాద్ నుండి వచ్చే దారి ఇది, ఆర్మూర్ వెళ్ళే దారి. సో మొత్తాన్ని మనం అంకాపూర్ విలేజ్కి వచ్చాం.
హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రామగిరి రామ్మూర్తి. ఈరోజు మనం ఉంది అంకాపూర్ గ్రామం. సో ఈ గ్రామం నిజామాబాద్ జిల్లా, నిజామాబాద్ సిటీకి 23 కిలోమీటర్లో ఉంది. సో ఈ గ్రామం వచ్చి అంకాపూర్ విలేజ్. ఈ అంకాపూర్ గ్రామం అనేది మన తెలంగాణలోనే అభివృద్ధి చెందిన గ్రామాల్లో ఇది ఒకటి. సో ఎన్నో గ్రామాలకు ఇది చాలా ఆదర్శవంతంగా నిలిచింది. ఈ గ్రామంలో మనం ఇండ్లు కనుక చూసుకున్నట్లయితే హైదరాబాద్ సిటీలో మనం జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్, అలాగే రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ల కోసం కట్టుకున్న లొకేషన్స్ లాగా చాలా అందంగా గొప్పగా ఉన్నాయి. ప్రతి వాడ చూసినట్లయితే ఎంతో శుభ్రంగా నీట్గా రోడ్లన్నీ బాగుండి అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనంగా ఈ గ్రామం ఉంది. సో తెలంగాణలోనే ఇది ఒక ఆదర్శవంతమైన గ్రామం. ఆ గ్రామం ఇండ్లు ఎంతో చాలా ఖరీదైన ఇండ్లు. ఒకరిని చూసి ఇంకోరు చాలా ప్రతిష్టాత్మకంగా, ఎంతో జీవితకాలం చిరకాల గుర్తింపుగా అద్భుతంగా ఉండేలా చాలా గొప్పగా కట్టుకున్నారు. సో అయితే ఈ వీడియోలో నాకు కూడా ఒక చిన్న స్వార్థం ఉంది. నా సినిమా భవిష్యత్ సినిమాల షూటింగ్ కోసం ఏ ఇల్లైనా సినిమా కథలో హీరో హౌస్ కానీ హీరోయిన్ హౌస్ కానీ సో షూటింగ్ లొకేషన్లకు యూజ్ అవుద్దన్న ఉద్దేశంతో ఆ అవగాహన కోసం రావడానికి కూడా నేను ఈ వీడియో చేస్తున్నా. సో మనం ఈ గ్రామంలోని మంచి మంచి అందమైన ఇండ్లు, గొప్ప కట్టిన ఇండ్ల గురించి, ఈ గ్రామం విశేషాలు తెలుసుకుందాం. అంకాపూర్ విలేజ్లో కూరగాయల మార్కెట్. సో ఫ్రెండ్స్, ఈ విలేజ్లో స్ట్రీట్స్ చూస్తుంటే చాలా నీట్గా మన హైదరాబాద్లో ఉన్నట్టుగా చాలా నీట్గా ఉన్నాయి. ప్రతిదీ గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్ వేసి ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ విలేజ్ లేడీస్ ఉన్నారు. వీళ్ళు ఖాళీ టైంలో సో బీడీలు తయారు చేస్తారు.
సో ఇక్కడ ఒక అమ్మ ఉంది, అమ్మని అడిగి తెలుసుకుందాం. అమ్మ మీ పేరేం పేరు? ముత్యమ్మ. ముత్యమ్మ. చెప్పమ్మా, ఈ ఊరేనా మీది? ఈ ఊరే అంకాపూరు. పులి మంచిగా ఉన్నది. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటానా ఈ ఊళ్ళే? 10 సంవత్సరాలు ఆగి ఎప్పుడు పుట్టామో ఏమో. పుట్టినప్పటి నుంచి ఇక్కడే, అత్తగారి ఇంటికి వచ్చినప్పటి తల్లిగారు ఈ ఊరే, అత్తగారి. ఓహో, తల్లిగారు అత్తగారు రెండు ఈ ఊరేనా? చెప్పమ్మా, ఈ ఊరు అంత ముందు అభివృద్ధి చెంద ముందు ఎట్లుండే? ఇప్పుడు మంచిగా అయింది. ఎన్ని సంవత్సరాల క్రితం అయింది ఇట్లా? 20 ఏళ్ళ. ఇప్పుడు 20 ఏళ్ళు అవుతుందా? అయితే అమ్మ, ఈ ఊరు ఇంత అభివృద్ధి చెందడానికి కారణం ఏంది? మంచిగా ఉన్నది. బాగా ఎదిగిందా మంచిగా? ఎన్ని సంవత్సరాల నుంచి ఎదిగింది? ఇక్కడ పిల్లలంతా బయట పోయిండ్రు, అమెరికే. ఇతర దేశాలకు పోయిరా? అమెరికా పోయిండ్రు, ఇక్కడ మేము కూకున్నాం. ఆ నుంచి డబ్బు సంపాదించి పంపుతారా? పంపుతారు. ఆ పైసలతో ఇంత అభివృద్ధి చేసిరా? ఇక్కడ ఏమేం పంటలు పండుతాయి అమ్మ బాగా? జొన్నలు, మక్కలు, పసుపు, ఎల్లిగడ్డ. ఇప్పుడు అవి మాన్య ఈ రెండే, పసుపు వడ్లు, మక్కలు. కూరగాయలు కూడా బాగా పండిస్తారా? పండిస్తారు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ, కృతజ్ఞతలు. ఇది బీడీలు తయారా అమ్మి? మీకు ప్రతి నెల వస్తాయా బీడీ కార్మికుల జీతం? డబ్బులు వస్తాయా అమ్మ? పింఛన్ వస్తుందా? ఎంత వస్తుంది? ఓకే, 2015 రూపాయలు వస్తాయా? సరే సరే అమ్మ, రైట్, పని చేసుకో. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ ప్రతి ఇంటికి ఒక కారు, మంచి గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్ ఉన్న డూప్లెక్స్ హౌజులు ఉన్నాయి. స్ట్రీట్స్ అన్ని చాలా నీట్ గా ఉన్నాయి. ఈ ఇల్లు కూడా చూడొచ్చు. పని మీద అట్టే ఇంకా చెక్కు చెదరకుండా నిలిచే ఉంది. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూడొచ్చు, ఈ గ్రామానికి చెందిన పాత ఇల్లు. సో ఇది పూర్వం ఈ గ్రామం ఎలా ఉండేది అని అనడానికి ఇది ఒక నిదర్శనంగా ఇప్పటికీ నిలిచింది ఇల్లు. సో ఇది పథకాల పిల్ల అయితే మీరు ఇక్కడే చూడొచ్చు, ఈ ఇంటికి ఎదురుగానే సో అభివృద్ధి చెందిన ఇల్లు ఇంకోటి ఉంది. సో ఇంటికి ఒక కారు. సో హైదరాబాద్ సిటీలో స్ట్రీట్స్ ఎలా ఉంటాయి అలా ఉన్నాయి. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, ఇది ఒక గ్రామంలా లేదు. సో హైదరాబాద్ సిటీలో ఉండే స్ట్రీట్స్ లా ఉంది. సో ఇక్కడ మాత్రం పాత కొత్త కలయికలాగా రెండు ఎదురెదురు ఉన్నాయి. సో వీళ్ళు సోలార్ ఫెన్సింగ్ కూడా వేసుకున్నారు. సో మనం ఇలాంటి సోలార్ ఫెన్సింగ్ తో ఉన్నటువంటి ఇండ్లు మన సిటీలో, మా ఏరియాలో పద్మారావు నగర్ లో చూస్తాను. పెద్ద గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్ వేసిన హౌజులతో నిండి ఉంది. ఇక్కడ చూడొచ్చు, ఈ వీధిలో కూడా బిల్డింగ్లు చాలా బాగున్నాయి. అన్ని గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్ వేసిన బిల్డింగ్లు ఉన్నాయి. ఈ హౌస్ చూడొచ్చు, ఇది చాలా కాస్ట్లీ మార్బుల్తో చాలా బాగా కట్టుకున్నారు. సో ఇలాంటి ఇల్లు మనం ఫిలిం నగర్, జూబ్లీస్, బంజారా హిల్స్, మా ఏరియాలో అయితే పద్మారావు నగర్లో చూడొచ్చు. చాలా కాస్ట్లీ మార్బుల్తో చాలా అందంగా కట్టుకున్నాడు ఇల్లు. సో ఈ ఊరు చూస్తుంటే ఇది విలేజ్ లా లేదు, సిటీ లాగానే ఉంది. సో స్ట్రీట్ నెంబర్లు కూడా ఉన్నాయి. చాలా నీట్గా అన్ని డెవలప్
చాలా బాగుంది. సో ఇక్కడ కూడా చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఇల్లు చాలా బాగుంది. సో ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ ఎటువైపు చూసినా రోడ్లు మాత్రం చాలా నీట్ గా పెద్దగా ఉన్నాయి. 20 feet రోడ్డుతో. కొన్ని ఏరియాల్లో ఇంకా చాలా పెద్ద రోడ్లు ఉన్నాయి. సో ఇక్కడ ఇంకా కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తారు. చాలా బాగుంది ఇది కూడా. సో ఈ విలేజ్ చూస్తుంటే నాకు మా ఏరియాలో ఉండే పద్మారావు నగర్ గుర్తొస్తుంది. సో స్ట్రీట్ నెంబర్లు వేసి ఒకరిని చూసి ఒకరు చాలా ఆదర్శవంతంగా ప్రతిష్టాత్మకంగా కట్టుకున్నారు. వీధులు చాలా నీట్గా అందంగా ఉన్నాయి. సో ఇది ఊరంటే ఎవరు నమ్మరు, ఇది సిటీ అనుకుంటాం. బాగుంది. సో ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, చాలా వరకు ప్రతి ఇంటికి ఒక కారు ఉన్నది. అక్కడ కూడా చూడొచ్చు లోపల ప్రతి ఇంటికి ఒక వెహికల్ ఉంది. ప్రతి స్ట్రీట్కి ఇలా నెంబరింగ్ ఇచ్చి ఇలా నీట్గా ఉన్నాయి. ప్రతి వీధి చాలా నీట్గా చూడొచ్చు. ఇది గ్రామం అంటే ఎవరు నమ్మరు, అంత బాగుంది నీట్గా. సో ఇక్కడ రోడ్డు కూడా చాలా వెడల్పుగా చాలా బాగుంది. సోలార్ ఫెన్సింగ్ అయితే బాగా వేసుకున్నారు. బహుశా కోతల పెడుతుందేమో. సో ఇటు రైలు కట్ట ఉంది, రైల్వే ట్రాక్ ఉంది. రైల్వే ట్రాక్ కిందనే ఈ ఊరు డెవలప్ అయింది. సో ఇక్కడ ఈ స్ట్రీట్ కూడా చూసుకోవచ్చు. సో ఇది స్ట్రీట్ నెంబర్. సో ఇలా ప్రతి వీధిలో ఇల్లు చాలా బాగున్నాయి. అన్ని గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్ వేసిన హౌస్లే ఉన్నాయి. ఈ అన్న ఇక్కడ మక్క బుట్టల దుకాణం ఉంది. ఇది కూరగాయల మార్కెట్. సో ప్రస్తుతం టైం అయిపోయింది, అయినా కొన్ని లోడ్లు వస్తున్నాయి పోతున్నాయి. సో ఇక్కడ మక్క బుట్టలు ఉన్నాయి. అంకాపూర్ అంటేనే మక్క బుట్టల ఫేమస్. ఇక్కడ అన్న ఉన్నాడు. అన్ననాడి అన్న నమస్తే. నమస్తే. మీ పేరేం పేరు అన్న? వెంకటి. ఓకే వెంకట్. వెంకటి. ఓకే చెప్పండి, ఎట్లా నీ మక్క బుట్టలు ఎట్లా అమ్ముతున్నారు? ఈ డైలీ షాప్ అమ్ముతాం, హోల్సేల్ కూడా అమ్ముతాం. అంటే హోల్సేల్ ఆర్ఆర్ బట్టి 22 సాలరీ ఇస్తే ఒక 100 అవి 132 అవుతుంది. 100 పైసలే తీసుకుంటాం, ఎక్కడ తీసుకోం, 100 కిందకే తీసుకుంటాం. ఓకే. డజన్ లాగా కూడా అమ్ముతారా? డజన్ లాగా. డజన్ అయితే ఎంత? మంచిది ఉంటే 100 రూపాయలు అయినా అమ్ముతాం. మంచి ఇప్పుడు వచ్చింది రోజుకి ఇంత కొంత మంచిగా. ఒకవేళ బల్క్ తీసుకుంటే క్వింటాల్ లాగా తీసుకుంటే ఇంటలాగా తీసుకో, ఆ రేట్ అలాగా ఉంటుంది. అది ఎంత ఉండొచ్చు అందాదా? అది ఇప్పుడు సీజన్ కాదు కదా, అన్ సీజన్ లో అయినా ఎంత ఉండొచ్చు? క్వింటాలు 1000 రూపాయలు అవుతుంది. ఓకే, క్వింటా 1000 రూపాయలు లాగా అమ్ముతారు. ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారా మీరు? మేమా పుట్టి పెరిగింది అంత ఇక్కడేనా? ఓకే. అంటే మీ కళ్ళ ముందే ఈ గ్రామం అభివృద్ధి చెందింది. అంటే గ్రామం అభివృద్ధి చెందే ముందు ఎట్లుండే, అభివృద్ధి చెందినాక ఎట్లుండే, ఎప్పుడు బాగా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు పెరుగుతూ మంచిగా అయిపోయింది. కాట వాడి కూడా 40-50 ఏళ్ళ సంవత్సరం. దీన్ని కాట అంటారు, మార్కెట్ అంటారు, కాట అంటారు. అయితే ఈ గ్రామంలో ప్రజలు అందరితో కలిసిమెలిసి ఉండడం అభివృద్ధి చెందే ముందు మంచిగా ఉండేనా, ఇప్పుడు మంచిగా ఉంటారా? అప్పుడు ఇప్పుడు అభివృద్ధి చెందిన తర్వాత కూడా అట్నే ఉంటురా? కమిటీ ఉంటది, సర్వసాధారణ కులం కుక్కలు ఉంటారు, దాన్ని మంచిగా డెవలప్ చేస్తారు. అన్న, ఈ గ్రామం ఇంత అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం ఏందన్న?
అంటే ఒక్క సంవత్సరానికి 3 పంటలు పండిస్తారు. ఒక్కళ్ళు కూడా వెనక ముందు కారు, ఒకరు చూసి ఒకళ్ళు పోటీ తరపున అంత వేసిరు ఇంత వేసిరు అని మంచిగా. ముఖ్యంగా ఏ పంటలు పండిస్తారు? పసుపు, మొక్కజొన్న, ఎర్రజొన్నలు ఇవి బాగా పండిస్తారు. కూరగాయలు కూడా పండిస్తారా? కూరగాయలు, టమాటాలు. ఇలా ఫేమస్ మాత్రం మొక్కజొన్నలు, పెద్ద పంటలు 3 పంటలు, మక్క బుట్టలు, ఎర్రజొన్నలు, తర్వాత పసుపు. ఓకే. ఇక్కడ నీటి వస్తే ఏది మరి ఎక్కువ ఏ నుంచి వస్తాయి నీళ్లు? నీళ్ళు శ్రీరామ్ సాగర్ నుంచి వస్తున్నాయి. ఇంతకుముందు అక్కడికి వెళ్ళి వస్తుండే కానీ. ఓకే, శ్రీరామ్ సాగర్ కెనాల్ ఉంది. అది గ్రౌండ్ వాటర్ కూడా బాగుంది. చెప్పు ఇంకా. అయితే ఇక సంవత్సరానికి 3 పంటలు పండిస్తారు రైతులు. 3 పంటలు కంపల్సరీ పండిస్తారు. రైతులకు ఆదాయం మంచిగా ఉంటుంది. బయట మంచిగా చదివించుకొని విదేశాలకు కూడా పంపించారు వాళ్ళ పిల్లల్ని పంపించారు. మంచిగా చదివించుకుంటారు. ఇక వాళ్ళు అక్కడికి వెళ్ళి సంపాదించి ఆ డబ్బు రైతులు సంపాదించే పైసలు అన్ని కలిసి మంచి ఇండ్లు కట్టుకున్నారు. ఒకరిని చూసి ఒకరు మంచిగా గొప్పగా బతికినంత కాలం అని. మంచి మనుషులు బాగా మంచి వాళ్ళు. గ్రామం అభివృద్ధి చెందిన తర్వాత కూడా మంచి ఐకమత్యంగా కలుపుకోలిగా అందరు ఉంటారా? మంచిగా ఉంటారు, కలుపుకొని ఉంటారు. గ్రామం మాత్రం మంచిగా ఉందన్న. చూస్తే అసలు హైదరాబాద్ లో ఉన్న ఇల్లు ఉన్నట్టున్నాయి. చిన్న పెద్ద లేడు, అందరికి మంచిగా చూసుకుంటారు, మంచిగా చేస్తారు. కాంప్లెక్స్ పగలు దుస్మాలు ఏముండేది. సూపర్, రైట్ అన్న, థ్యాంక్ యూ. ఊర్లో ఫేమస్ నాటుకోడి చికెన్, అలాగే మొక్కజొన్న గారెలు, వడలు, అలాగే రైస్ కూడా వండి పెడతారట. సో ఒక హోటల్ దగ్గర ఉన్నాం. సో వీరిని అడిగి వివరాలన్నీ తెలుసుకుందాం. నమస్తే అన్న, మీ పేరు? రాజు. నమస్తే అండి, మీ పేరమ్మా? సవిత. ఓకే, ఏం పేరండి? సవిత. ఓకే. సో మీ హోటల్ ఫేమస్ ఏంటండి? నాటుకోడి చికెన్. ఓకే. ఇక్కడ ఏంటంటే నాచురల్ అన్ని ఆర్టిస్ట్ అన్ని అందిస్తాం కాబట్టి నాచురల్ ఉంటది. ఓకే. కిలో చికెన్, కిలో రైస్ అందిస్తాము. ఓకే. కేజీ 650. ఓకే. ప్లేట్ 130. ఓకే, 130కి ప్లేట్ అంటే చికెన్ విత్ రైసా? రైస్ తో కలిపా, రైస్ సపరేటా? రైస్ తో కలిపి ఒక నంబర్ కి వస్తుంది. ఓకే, రైస్ తో కలిపి 130 రూపీస్ ప్లేట్. ఒక వాళ్ళకి వస్తుంది సార్, తింటే ఒకరికి సరిపోతుంది. ఓకే. ఇల్లు ఏమన్నా జంబో ప్యాకులు అలాంటివి ఏమైనా ఉంటాయా? అట్లేముంటాయి. ఇక ఎంత మందికి అంటే అంత 150యా? 130. ఓకే. సో చాలా ఫేమస్ ఫ్రెండ్స్ ఇక్కడ అంకాపూర్ నాటుకోడి చికెన్ అంటే. సో రీజనబుల్ ప్రైస్ లోనే ఉంది 130 అంటే. సో అంకాపూర్ నాటుకోడి చికెన్. ఓకే. ఈలోపు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. కొంత నూనె వేయిస్తుంది. నూనె ఎల్లిగడ్డలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఓకే. సో ఉడుకుతుంది ఫ్రెండ్స్. వావ్, సూపర్, చాలా బాగుందన్న, చాలా బాగా టేస్టీ ఉంది. సూపర్, యమ్మీ యమ్మీ టేస్టీ నాటుకోడి చికెన్ చాలా బాగుంది, అద్భుతంగా ఉంది, వర్త్. అందుకే అంటారు అంకాపూర్ చికెన్ ఫేమస్ అని. చాలా బాగుంది, పేరుకు తగ్గట్టు చాలా టేస్టీ ఉంది. మనస్ఫూర్తిగా చెప్తున్నా ఫ్రెండ్స్, వీడియో కోసం కాదు, టేస్ట్ చేసా, ఎక్సలెంట్ ఉంది. మీరు కూడా ఇటువైపు వచ్చినప్పుడు ట్రై చేయండి. ఇది నిజామాబాద్ నుండి ఒక 23 కిలోమీటర్స్లో ఉంది అంకాపూర్ విలేజ్. సో ఆర్మూర్ వెళ్ళే దారిలో.